టంగుటూరి జయంతి వేడుకల్లో పాల్గొన్న విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జీవితం భావితరాలకు ఆదర్శప్రాయమని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేర్కొన్నారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో టంగుటూరి 154వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రకాశం పంతులు గారి చిత్రపటానికి పూలమాలలు వేసి జిల్లా కలెక్టర్, సంయుక్త కలెక్టర్ తదితరులతో కలిపి ఘనంగా నివాళులర్పించారు. ఉన్నత విద్యావంతునిగా, పత్రికా సంపాదకునిగా, ప్రజానాయకునిగా, స్వాతంత్ర సమరయోధునిగా, ముఖ్యమంత్రిగా ఎదిగి సంపాదించిన దానిని తిరిగి ప్రజలకే పంచి పేదవానిగా మరణించిన మహనీయుడని టంగుటూరి అందరికీ ఆదర్శప్రాయమని కలెక్టర్ పేర్కొన్నారు. సంయుక్త కలెక్టర్ సేతుమాధవన్ మాట్లాడుతూ సైమన్ గోబాక్ నినాదంతో బ్రిటిష్ వారికి ఎదురొడ్డి గుండె చూపిన ధైర్యశాలని అభివర్ణించారు. రైతుల కోసం అనేక ప్రాజెక్టులు చేపట్టారని, వాటి ఫలాలను రైతులు నేడు అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయాన్ని స్థాపించి విద్యా వ్యాప్తి కృషి చేశారని అన్నారు. ఆంధ్ర రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఆయన మన రాష్ట్రానికి, మన దేశానికి సేవలను మనం గుర్తు చేసుకుంటాం, ఆ సేవలను కొనియాడటం కాకుండా వారి యొక్క స్ఫూర్తితో వారు చేసిన కార్యక్రమాలని, వారి యొక్క చూపించిన ప్రతిభా పాఠవాలను కానివ్వండి, వాటిని మనం కూడా ఆచరించే విధంగా వీటిని మనం ముందు తరాలకు కూడా తీసుకెళ్లే విధంగా మనం అందరం కృషి చేయాలని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ, ఇటువంటి కార్యక్రమం చేపట్టడం కూడా ప్రభుత్వం ఉద్దేశం కూడా ఈ యొక్క ఏదైతే మన నాయకులు ఉన్నారో, మన పూర్వీకులు ఉన్నారో, గొప్పవారు ఉన్నారో, వారి యొక్క చరిత్ర, వారి యొక్క ప్రతిభ, వారి యొక్క త్యాగాలని మనం ముందు తరాలకు వారికి తీసుకెళ్ళాలి. వారిని కూడా వీటి యొక్క ఔచిత్యం తెలుసుకుని ఆ విలువలతో వారు జీవించాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది.